ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మంచి లాయర్ని చూడండి అని నువ్వు నన్ను అడిగావు. నేను నీతో రాకపోతే మా పిన్ని చెప్పిందని, నేను రాలేదని నువ్వు అపార్థం చేసుకుంటావని వచ్చాను. మీ పిన్ని గారితో చెప్పకుండా నాతో వచ్చినందుకు థ్యాంక్స్. ఇలా ఎన్ని ప్రయత్నాలను చేస్తాం సీత? ఏ మీ పిన్నికి తెలిస్తే ఫీల్ అవుతుందా? కాదు, ఆల్రెడీ పిన్ని ట్రై చేస్తుంది కదా, మళ్ళీ నువ్వు నేను ఎందుకు ట్రై చేయడం? టైం వేస్ట్. కావాలంటే నాతో మీరు రావడం మానేయండి, నేను మాత్రం ప్రయత్నించడం మానను. నేను ఎంత చెప్పినా నువ్వు వినవు కదా. మా అక్క కన్నీళ్లు తుడవడానికి నేను ఏమైనా చేస్తాను. సరే సీత, కారెక్కు వెళ్దాం. చెప్పండి మేడం. వాళ్ళొచ్చారా? ఇప్పుడే వచ్చి వెళ్ళారు మేడం. వాళ్ళతో ఏం చెప్పారు? మీరు చెప్పినట్టుగా వీలు కాదు అని చెప్పాను మేడం. గుడ్. మీరే కాదు, మీకు తెలిసిన లాయర్స్ అందరికీ ఈ కేస్ గురించి చెప్పి కోఆపరేట్ చెయ్యొద్దు అని చెప్పండి. ఆల్రెడీ మా గ్రూప్లో మెసేజ్ పాస్ చేశాను మేడం. వెరీ గుడ్. ఇప్పుడే మీకు ఫీజు పంపిస్తాను, చూసుకోండి. థ్యాంక్ యూ మేడం. ఉంటాను. నా లైఫ్లో ఫస్ట్ టైం కేసు వాదించకుండా ఉండడానికి ఫీజు తీసుకుంటున్నాను. వసే సీత, నాతో ధర్మయుద్ధం చేసి గెలుస్తావా? నా గురించి ఏమనుకుంటున్నావే? నా ముందు నీ వయసు ఎంత, అనుభవం ఎంత? నాతోనే ఛాలెంజ్ చేస్తావా? నేనేంటో నీకు చూపిస్తాను. అడుగడుగునా నీకు అడ్డు తగులుతూ నిన్ను ఓడిపోయేలా చేస్తాను. నిన్ను ఇంట్లో ఉంచి తరిమి కొట్టి మధుమితని నా కోడల్ని చేసుకుంటాను. మామా, ఉమ్, నువ్వు నాకు అన్యాయం చేయవు కదా? ఏంటా పిచ్చి ప్రశ్న? నాకు భయంగా ఉంది మామా. దేనికి భయం? ఎక్కడ నువ్వు నన్ను వదిలేస్తావో అని. అలాంటి పిచ్చి ఆలోచనలు మానే. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నన్ను వదలవు కదా మామా? ముందు ఆ ఆలోచనలు వదిలేయమంటున్నాను. ఎందుకో తెలియదు మామా, బెంగగా ఉంది. నేను నీ పక్కన ఉన్నాను కదా, ఇప్పుడున్నావు. ఎప్పటికీ ఉంటాను. నిజమా? నీ మీదొట్టు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.